హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, ఇది ఏదైనా సరే వినడానికి బాగుంటుంది, తెలుసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో కొంచెం ఓపికతో మీరు పూర్తిగా వింటే స్టోరీ అర్థమవుతుంది. స్టోరీలోకి వెళ్తే, ఈ లవర్స్ ఎందుకు విడిపోతారు, ఎవరి వల్ల విడిపోతారు, కేవలం ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే, లవర్ అయినా ఏ సంబంధమైనా ఎందుకు దూరం అవుతున్నాయి అనే గురించి మాట్లాడుకుంటే, ఈ లవర్స్ స్టార్టింగ్లో లవ్ తీసుకుంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది లవ్, అది అందరికీ ఎరకనే. ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంట్లో, ఒక మత్తు ఏమంటారు, బీర్ తాగి ఎంత కిక్ ఇస్తుందో లవ్ చేస్తూ కూడా అంతే కిక్ ఇస్తుంది. స్టార్టింగ్లో ఒక ఊపు ఉంటుంది. స్టార్టింగ్లో లవ్ చేసుకునేటప్పుడు నీకు ఆకలైన కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తావు. ఎవరిని అదంతా పక్కన పెట్టేస్తే ఒక లవ్ బాగుంటుంది. అది స్టార్టింగ్లో చాలా చాలా బాగుంటుంది. సో కొన్ని రోజులైన తర్వాత తర్వాత అన్నీ మారుతూ వస్తూ ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పాతగా అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే మైండ్ సెట్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇది కేవలం కొందరి గురించి స్టోరీ, అందరి గురించి కాదు. ఈ స్టోరీలో ఉన్న ఎవరైతే చేసుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎవరు మంచోళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మీరు కూడా ఎక్కువ లైట్ తీసుకోండి. ఇది పర్సనల్‌గా తీసుకోకండి. సో స్టోరీలోకి వెళ్తే, ఇద్దరు లవర్స్ కొన్ని రోజులు లవ్ చేసుకొని బాగా మాట్లాడుకొని తర్వాత సిన్సియర్ లవ్, ఇది సిన్సియర్ లవ్. ఒక ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుకొని సిన్సియర్‌గా లవ్ చేసుకొని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు చేసుకొని మంచిగానే ఉంటాయి. కానీ తర్వాత ఏమి చేస్తారు, అమ్మాయి ఏం చేస్తుంది అంటే, అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్షన్ పెట్టుకోవడం వల్ల ఈ అబ్బాయిని కొంచెం తక్కువ మాట్లాడడం కావచ్చు, కేర్ తక్కువ కేర్ చేయడం చేస్తది. అప్పుడు ఈ అబ్బాయికి డౌట్ అనేది వస్తది. ఎందుకు నన్ను ఇలా చేస్తుంది అంటే, అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళ సిన్సియర్ లవర్‌కి డౌట్ రాకూడదు అని వీళ్ళని బ్లాక్ చేసేసి వేరే వాళ్ళని మాట్లాడుతది కొత్తగా. సో ఇలానే చాలామంది చేస్తుంటారు. నేను ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటే, ఈ అబ్బాయి సిన్సియర్‌ని లవర్ సిన్సియర్ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే నీ మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళని బ్లాక్ చేసేసి, కొత్త రిలేషన్‌షిప్ వాళ్ళతోటి ఎక్కువ సంబంధాలు, ఎక్కువ గంటలు గంటలు మాట్లాడడం కావచ్చు, ఎక్కువ రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు. సో వీళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఏదో ఒకటి సోది కావచ్చు, రిస్ట్రిక్షన్ కావచ్చు, ఏదో నమ్మేటట్టు ఒక మాట చెప్తూ ఉంటారు. బ్రదర్స్ ఉన్నారు, పనులున్నాయి, బిజీ ఉన్నానని ఏదో ఒకటి చెప్తారు. సో స్టార్టింగ్‌లో వీళ్ళని ఎంతైతే మాట్లాడతారో వీళ్ళని బ్లాక్ చేసేసి, వీళ్ళని ఎప్పుడో ఒకసారి మాట్లాడితే వాళ్ళని 10 సార్లు మాట్లాడే రకంగా ఉంటారు. కొందరి గురించి మాట్లాడుతున్నాను. కొన్ని రోజులు స్టార్టింగ్‌లో వీళ్ళని ఎంతైతే ప్రేమిస్తారో, వీళ్ళని ఎంతైతే సిన్సియర్ లవర్‌ని ఎంతైతే ప్రేమిస్తారో, ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి పరిచయం అయి ఉంటాడో, అప్పుడు వీళ్ళతో ఎక్కువ కనెక్షన్, వీళ్ళతోటి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. వీళ్ళతోటి తక్కువ ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటది. అప్పుడే వీళ్ళని బ్లాక్ చేసేసి ఇవతల వ్యక్తిని మాట్లాడుతూ ఉంటారు. ఈ అబ్బాయి అందరూ నమ్మకంతో ఏ ఫోను చేయకుండా, ఏం చేయకుండా ఉంటారు. కానీ ఒకరోజు డౌటొస్తది. ఎందుకు నన్ను ఇంతగా చూస్తుంది? మరీ నన్ను ఇంత తక్కువ చూస్తుంది? కేర్ చేయడం లేదు, మాట్లాడడం లేదు అంటే, ఎందుకు ఇలా చే ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఆ అబ్బాయికి డౌటొచ్చినప్పుడు ఒక సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే కదా! సో, ఇలా బ్రేకప్ అవుతుండగా ఎవరి వల్ల బ్రేకప్ అవుతుంది అంటే, ఇలా నువ్వు తప్పు చేశావు ఒక ప్రూఫ్ పెట్టినప్పుడు అమ్మాయి, సో, అవును తప్పు చేశాను, ఇప్పుడేంటి చేస్తావా లేదా అనే విధంగా వాళ్ళు మాట్లాడేసరికి అబ్బాయి కొంచెం టార్చర్ పెట్టడం వల్ల, కొంచెం కొట్టడం కావచ్చు, సీరియస్‌గా అవ్వడం వల్ల అమ్మాయి దూరం చేసుకుంటుంది. ఆ లవర్‌ని నువ్వు నాకొద్దు అని అనేటట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అబ్బాయి మర్చిపోలేక అబ్బాయి కొన్ని రోజులు వెంటపడి అమ్మాయి మాట్లాడడం కావచ్చు, దూరం పెడతది. అప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే, ఈమె కేర్ చేయడం వల్ల, ఈమెను మాట్లాడడం వల్ల, ఈమె ఎప్పుడైతే దూరం పెట్టడం మొదలుపెడతాడో, ఈడు 2 సార్లు, 3 సార్లు ఎక్కువ అడిగి ఏం చేస్తాడంటే, ఇతను కూడా దూరం అవుతుండు. ఇక్కడ దూరం అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే, అమ్మాయి వీళ్ళతోటి మాట్లాడడం, కనెక్షన్ పెట్టుకోకుండా ఉండడం వల్ల వీళ్ళేం చేస్తారు అంటే దూరం అవ్వడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళనంతట వీళ్ళు మర్చిపోరు అబ్బాయిలు. చాలా తక్కువ మర్చిపోవాలనుకున్నా కూడా. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడానికి లేదా లవర్స్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే, అమ్మాయిలు దూరం పెడితేనే అబ్బాయిలు దూరం అవుతున్నారే గానీ, అబ్బాయి అంతటా అబ్బాయి చాలా తక్కువ మంది ఉన్నారు బ్రేకప్ చేసుకోవడం. అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళని మాట్లాడడం లేదు, కేర్ చేయడం లేదు, వీళ్ళు ఎక్కువ శాతం దూరం పెడితేనే వాళ్ళు దూరం అవుతున్నారు తప్ప వాళ్ళ అంతటా వాళ్ళు దూరం అవ్వడం లేదు. ఇది ఫిక్స్. చాలామంది అంతే. కానీ వీళ్ళ అమ్మాయిలు చేసే తప్పులు, ఇలా చేస్తే తప్పు అని తెలిసినా కూడా వాళ్ళు తప్పు చేస్తారు చూడండి. వాళ్ళదొక పెద్ద నమస్కారం పెట్టాలండి. సో వాళ్ళేం చేస్తారంటే, వీళ్ళని బ్లాక్ చేసి, వీళ్ళు సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాడు, వాళ్ళకన్నా వీడే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, వీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే స్టార్టింగ్‌లో ఒక కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి వీళ్ళతోటి తక్కువ మాట్లాడి, సో బ్లాక్ చేసినప్పుడు
ఈ బ్లాక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, బ్లాక్ చేసి వేరే వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా మంది చేస్తున్నారు. సో, ఇది జరిగిన స్టోరీ నేను చెప్తున్నా. ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు. ఇలా అయితుండేది. సో, ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలంటే ఒక నిజాయితీగా, ఒక లాయల్టీగా ఉంటేనే ఒక నిలబడుతుంది తప్ప, ఏదో ఒక నీ సంతోషం కోసం అవతల వ్యక్తిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. అది ఉంటేంట పోతాయంట రిలేషన్స్ కానీ. సో, ఇలా చాలా చాలా చేస్తున్నారు అమ్మాయిలు. సో, ఒక రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడం వల్ల, ఒక గొడవ పడడం వల్ల, ఒక ఫ్యామిలీ దూరం దూరం అవ్వడం వల్ల మెయిన్ రీజన్స్ అంటే ఈ చిన్న చిన్న తప్పులనే. ఆ తప్పు ఇది చేస్తే తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తా చూడండి, వాళ్ళని ఒక పెద్ద నమస్కారం పెట్టడం అని చెప్పి. సో, చాలా మందిని అడిగితే ఇదే రకంగా దూరం, నువ్వు తప్పు చేసేవాడిని మాట్లాడితే వాళ్ళు, అవును నేను చేశాను, లేదు కొందరైతే ఒప్పుకొని దూరం అయితారు. కొందరైతే ఒప్పుకోకుండానే అవాయిడ్ చేస్తూ, దూరం చేస్తూ ఉంటారు. ఇంతే. మెయిన్ రీజన్స్ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే, అమ్మాయిలు దూరం చేస్తేనే అది బ్రేకప్ అవుతుంది. అమ్మాయిలు వాళ్ళు దూరం పెడితేనే అబ్బాయిలు కూడా మర్చిపోవడానికి వీలవుతది. సో, అబ్బాయిలు ఎప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు మర్చిపోలేరు. మర్చిపోలేదు కూడా, బ్రేకప్ కూడా కాలే కొందరు గురించి. సో, కొందరు ఉండొచ్చేమో. అర్థమైందా ఫ్రెండ్స్? సో, అమ్మాయిలు కొంచెం నిజాయితీగా ఉన్నారు. కొందరైతే చాలా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే అలాగే చేస్తున్నారు. ఎవరిని కూడా రిజెక్ట్ చేస్తలేరు. ఎవ్వరిని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒకరు చూస్తే గూడంగా లైట్ తీసుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఒక రిలేషన్‌షిప్‌లో ఎవరైనా ఒక తప్పుగా మాట్లాడితే నిందిస్తలేరు. లైట్ తీసుకుంటున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.